కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగమా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు. 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా. పరులన్న భావం నాదన్న మోహం తరివేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఉన్నత పదవి పొందేందుకు మీకు తండ్రి ఏదైతే చదివిస్తూ ఉన్నారో ఆ చదువు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ధారణ చేయండి. సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. ప్రశ్న: ఎప్పుడు దుఃఖము కలగకుండా ఉండేందుకు ఏ విషయంపై బాగా చింతన చేయాలి? జవాబు: ప్రతి ఆత్మ ఏ పాత్ర అభినయిస్తూ ఉందో అది డ్రామాలో
ఖచ్చితంగా నిశ్చితమై ఉన్నది. ఇది అనాది అవినాశి నాటకము. ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడూ దుఃఖీలుగా అవ్వలేరు. డ్రామా ఆది మధ్యాంతాలను రియలైజ్ చేయరో వారికే దుఃఖము కలుగుతుంది. పిల్లలు, మీరు ఈ నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా చూడాలి. ఇందులో విలపించే, అలిగిపోయే విషయమేదీ లేదు. ఓం శాంతి. ఆత్మ చాలా సూక్ష్మమైనదని ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది. ఆత్మతో పోల్చినప్పుడు శరీరం ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. చిన్నదైన ఆత్మ శరీరం నుండి వేరైపోతే శరీరం ఇక దేనిని చూడలేదు. ఆత్మని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఇంత చిన్నదైన బిందువు ఏ ఏ పనులు చేస్తుంది? భూతద్దాల ద్వారా చిన్నవైన వజ్రాలను చూస్తారు. వాటిలో ఏ విధమైన మచ్చ లేదు కదా అని గమనిస్తారు. అలాగే ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనటువంటిది. ఆత్మని చూసేందుకు ఏ భూతద్దం కావాలి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఏ సంబంధం ఉన్నది? ఈ కళ్ళకు భూమి ఆకాశాలు ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి. బిందువు బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏమీ ఉండదు కదా. ఎలాగైతే బిందువైన తండ్రి ఉన్నారో అలాగే ఆత్మ బిందువు అలాగే ఉంటుంది. ఇంత సూక్ష్మమైన ఆత్మ పవిత్రంగా అపవిత్రంగా అవుతుంది. ఇవన్నీ చాలా విచార సాగర మథనం చేయవలసిన విషయాలు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మ శరీరంలో ఉండి ఏమేం చేస్తుందో గమనించండి. ఆత్మలో 84 జన్మల సంపూర్ణ పాత్ర నిండి ఉంది. అది ఏ విధంగా పనిచేస్తుంది? అద్భుతం. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. నెహ్రూ మరణించాడు, క్రీస్తు మరణించాడు, అంతే ఆత్మ వెళ్ళిపోయింది కనుక శరీరం మరణించింది. శరీరం ఎంత పెద్దది, ఆత్మ ఎంత చిన్నది. ఈ సృష్టి చక్రము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. బాబా చాలాసార్లు అర్థం చేయించారు. ఫలానా వారు మరణించారు, ఇది కొత్త విషయమేమీ కాదు. అతని ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ నామరూపాలను ఇదే సమయంలోనే వదిలింది. తాను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తానని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. 5000 సంవత్సరాల క్రితం కూడా శివ జయంతిని జరుపుకున్నారు. చూపిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత శివ జయంతి ఏవైతే వజ్రతుల్యమైనదో దానిని ఆచరిస్తూనే ఉన్నారు. ఇది యథార్థమైన విషయాలు. విచార సాగర మథనం చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలరు. ఈ పండగలు జరుగుతాయి. ఇదేమీ కొత్త విషయమేమీ కాదు. చరిత్ర పునరావృతం అవుతుందని మీరంటారు. ప్రతి పాత్రధారి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే శరీరాన్ని తీసుకుంటుంది. ఒక నామరూప దేశ కాలాలను వదిలి మరొక దానిని తీసుకుంటుంది. మనుషులు అద్భుతమని ఆశ్చర్యపోయే విధంగా విచార సాగర మథనం చేసి వ్రాయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని పిల్లలతో బాబా అడుగుతారు కదా. ఇంత చిన్నదైన ఆత్మను ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఈ నామరూపాలతో ఇంతకుముందు ఎప్పుడు కలిశారు? ఆత్మ వింటుంది, అవును బాబా, మేము మీతో కల్ప క్రితము
కలిశామని చాలామంది అంటారు. మొత్తం డ్రామా గురించిన సంపూర్ణ జ్ఞానం బుద్ధిలో ఉండి వారు హద్దు నాటకంలోని పాత్రధారులు. ఇది అనంతమైన నాటకం. ఈ నాటకం చాలా ఖచ్చితమైనటువంటిది. ఇందులో కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండజాలదు. ఆ సినిమాలు హద్దులోనివి యంత్రము ఆధారంగా నడుస్తాయి. అందులో 2-4 రీళ్లు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఇది అనాది అవినాశి, ఒకే అనంతమైన డ్రామా. ఇందులో ఎంత చిన్న ఆత్మ ఒక పాత్రను అభినయించి మళ్ళీ వేరొక పాత్రను అభినయిస్తుంది. 84 జన్మల ఎంత పెద్ద ఫిలిం రీల్. ఇది ఫిక్స్ అయి ఉన్నది. ఎవరి బుద్ధిలో అయినా కూర్చుంటుందా? ఇది రికార్డు వంటిది. చాలా అద్భుతం. 84 జన్మల లక్షలైతే లేవు. 84 జన్మల చక్రమే ఇది. దీని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? పత్రికల వారికి తెలియచేసినట్లయితే వారు పత్రికల్లో ముద్రిస్తారు. మ్యాగజైన్స్లో కూడా పదే పదే వేయవచ్చు. మనము ఈ సంగం యుగంలోని ఈ విషయాలనే మాట్లాడతాము. సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు. కలియుగంలో కూడా ఉండవు. జంతువులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తామని చెప్తారు. తేడా ఏమీ ఉండదు. డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. సత్యయుగంలో జంతువులు మొదలైనవి కూడా చాలా సుందరంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతటి చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. నాటకం షూటింగ్ జరిగినట్లే అవుతుంది. దోమ ఎగిరిందంటే అది కూడా షూటింగ్ చేయబడుతుంది, మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించము. మొదట తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, కల్పకల్పము సంగమయుగంలో ఈ భాగ్యశాలి రథంలో తండ్రి వస్తారు. పరమాత్మ ఏ విధంగా ఇతనిలో వస్తారో ఆత్మ చెప్తుంది. వారు ఎంత చిన్న బిందువు, కానీ వారిని జ్ఞానసాగరులని అంటారు. ఈ విషయాలను మీలో కూడా ఎవరైతే వివేకవంతులు ఉన్నారో వారే అర్థం చేసుకోగలరు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. ఇది ఎంతో విలువైన చదువు. తండ్రి వద్దనే ఈ చదువు ఉన్నది. దానిని పిల్లలకి ఇస్తారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే సత్యయుగ ఆయుష్ 1250 సంవత్సరాలని చెప్తారు. అక్కడ ఒక్కొక్క జన్మ 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఎంత పాత్ర అభినయించబడుతుంది. బుద్ధిలో చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. మనం 84 జన్మలు తీసుకుంటాము. సృష్టి అంతా ఈ విధంగా చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది అవినాశి తయారైనటువంటి నాటకం. ఇందులో నూతనంగా ఏది కొత్తగా చేర్చటం జరగదు. ఒకవేళ జరగరానిదేదైనా జరిగినా చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నిశ్చితమైనటువంటి సృష్టి నాటకం. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. గాయనము ఉన్నది. ఏదైతే జరుగుతుందో నాటకంలో నిశ్చితమై ఉంది. సాక్షిగా ఉండి చూడవలసి ఉంటుంది. ఆ నాటకంలో ఎవరిదైనా ఏడ్చే పాత్ర నడుస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో బలహీనంగా ఉండేవారు ఏడవడం ప్రారంభిస్తారు. అది నాటకమే కదా. ఇది నిజమైనది. ఇందులో ప్రతి ఆత్మ తన పాత్రను అభినయిస్తుంది. డ్రామా ఎప్పుడూ ఆగిపోదు. ఇందులో ఏడ్చే లేదా అలిగే మాట లేదు.
ఏదీ కొత్త విషయమేమీ లేదు. ఎవరైనా నాటకం ఆది మధ్యాంతాలను గురించి తెలుసుకోలేదో వారే దుఃఖపడుతూ ఉంటారు. ఇది కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మనము ఈ జ్ఞానంతో ఏ పదవి పొందుతామో చక్రము తిరిగి మళ్ళీ అదే పదవి పొందుతాము. ఇది చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విచారసాగర మతనం చేయాల్సిన విషయాలు. ఏ మనుషులకు ఈ విషయాలు తెలియవు. ఋషులు మునులు కూడా రచయిత రచన గురించి తెలియదు అనేవారే. రచయిత ఇంత చిన్న బిందువని వారికేమీ తెలుసు? వారే నూతన సృష్టి రచయిత. వారు పిల్లలు మిమ్మల్ని చదివిస్తారు. వారు జ్ఞానసాగర్లు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు. మాకు తెలియదని మీరు అనరు. ఈ సమయంలో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు. మీరు ఏ విషయంలోనూ దుఃఖపడడం లేదా పశ్చాత్తాపపడడం అవసరం లేదు. సదా హర్షితంగా ఉండాలి. ఆ డ్రామా ఫిల్మ్ నడుస్తూ నడుస్తూ అరిగిపోతుంది, పాతదైపోతుంది. అప్పుడు దానిని మారుస్తారు, పాత దానిని తీసేస్తారు. ఇదైతే బేహద్దు అవినాశీ డ్రామా. ఈ విధంగా విషయాలను గురించి విచారసాగర మతనం చేసి దృఢంగా లేక పక్కాగా తెలుసుకోవాలి. ఇది డ్రామా. మనము తండ్రి శ్రీమతాన్ని అనుసరించి పతీత్ నుండి పావనంగా అవుతాము. మనం పతిత్ నుండి పావనంగా అయ్యే లేదా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము అయ్యే మార్గం ఏది ఉండదు. పాత్రను అభినయం చేస్తూ చేస్తూ మనం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వాలి, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ వినాశం అవ్వదు. ఆత్మలోని పాత్ర కూడా వినాశం అవ్వదు. ఇటువంటి విషయాలను గురించి ఎవ్వరికీ ఆలోచన నడవదు. మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. వారు కేవలం భక్తి మార్గంలోని శాస్త్రాలను మాత్రమే చదువుతారు. రామాయణం, భాగవతం, గీత మొదలైనవి అవే. ఇందులో విచారసాగర మతనం చేయవలసి ఉంటుంది. బేహద్దు తండ్రి దేనిని అర్థం చేయిస్తారో దానిని మనం ఉన్నది ఉన్నట్లు ధారణ చేసినట్లయితే మంచి పదవి పొందుతాము. అందరూ ఒకేలాగా ధారణ చేయలేరు. కొందరు చాలా సూక్ష్మంగా అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో జైళ్లల్లో కూడా ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్తారు. వేశ్యల వద్దకి కూడా వెళ్తారు. చెవిటివారు, మూగవారు వద్దకు కూడా పిల్లలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారికి జ్ఞానం పొందేందుకు హక్కు ఉన్నది. సైగలతో అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే ఆత్మ అయితే లోపల ఉంది కదా. చిత్రాన్ని ఎదురుగా ఉంచినట్లయితే చదువుకోగలరు కదా. ఆత్మలో బుద్ధి ఉంటుంది కదా. గుడ్డివారు, కుంటివారు, వికలాంగులు అయినా ఏదో ఒక రకంగా అర్థం చేసుకుంటారు. గుడ్డివారికి చెవులైతే ఉంటాయి కదా. మెట్ల చిత్రం చాలా బాగుంది. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించి స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యంగా అవ్వవచ్చు. ఆత్మ తండ్రితో వారసత్వాన్ని తీసుకోగలదు, స్వర్గంలోకి వెళ్ళగలదు. భలే శారీరక అవయవాలు లోపాలు ఉండవచ్చు. అక్కడైతే గుడ్డివారు, కుంటివారు, మూగవారు, వికలాంగులు ఉండనే ఉండరు. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు కాంచనంగా ఉంటుంది. ప్రకృతి కూడా బంగారులా ఉంటుంది. కొత్త వస్తువు తప్పకుండా సతో ప్రధానంగా ఉంటుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉంది. ఒక సెకండు మరొక సెకండుతో కలవదు. ఎంతో కొంతైనా వ్యత్యాసం ఉంటుంది.
ఈ విధమైన డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా ఉండి చూడాలి. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది, తర్వాత ఎప్పుడూ లభించదు. ఇంతకుముందు ఈ జ్ఞానము లేదు. ఇది అనాది అవినాశిగా తయారు చేయబడిన డ్రామా చెప్పబడుతుంది. దీనిని బాగా అర్థం చేసుకొని ధారణ చేసుకొని ఇతరులకు చేయించాలి. బ్రాహ్మణులు మీకు మాత్రమే ఈ జ్ఞానము తెలుసు. ఈ శక్తివంతమైన బలాన్ని ఇచ్చే ఔషధం మీకు లభిస్తుంది. చాలా మంచి వస్తువులను మహిమ చేస్తారు. నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో, మళ్ళీ ఈ రాజ్యం ఎలా వస్తుందో మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు. వారు ఇతరులకు అర్థం చేయించగలరు. చాలా సంతోషంగా ఉంటారు. కొందరికి ఏమాత్రమూ సంతోషం ఉండదు. ప్రతి ఒక్కరి వారి పాత్ర ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఎవరి బుద్ధిలో కూర్చుంటుందో, విచారసాగర మథనం చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఇది మీ చదువు. దీని ద్వారా మీరు ఇలా తయారవుతారు. మీరు ఎవరికైనా మీరు ఆత్మల్ని అర్థం చేయించవచ్చు. ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది. ఆత్మలందరూ సోదరులు. గాడ్ ఈజ్ వన్ అని కూడా అంటారు. మిగిలిన మనుషులందరిలోనూ ఆత్మ ఉంటుంది. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఒక్కరే. ఎవరైతే పక్కా నిశ్చయ బుద్ధి కలవారో వారిని ఎవ్వరూ భ్రమింప చేయలేరు, అంటే జ్ఞానము నుండి దూరం చేయలేరు. కచ్చాగా ఉన్న వారిపై త్వరగా తిప్పిస్తారు. సర్వవ్యాపి జ్ఞానంపై ఎంతగా డిబేట్ చేస్తారు. వారు కూడా తన జ్ఞానంపై పక్కాగా ఉంటారు. వారు ఈ జ్ఞానాన్ని చెందినవారు కాకపోవచ్చు. వారిని దేవతా ధర్మము వారిని ఎలా చెప్తారు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయలోపమై ఉంది. మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేదని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రమైపోయింది. ఎవరైతే మొదట పూజ్యులుగా ఉండేవారో వారు పూజారులుగా అయిపోయారు. చాలా పాయింట్లు కంఠస్థమై ఉంటే వారు ఇతరులకు తెలియచేస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీకు తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఇతరులకు అర్థం చేయించండి. మీకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియదు. మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. బాబా కూడా గడి పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్తవారు వస్తూ ఉంటారు కదా. ప్రారంభంలో ఎలా స్థాపన జరిగిందో అని మిమ్మల్ని అడుగుతారు. మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది. మీరు చాలా బిజీ అయిపోతారు. చిత్రాలపై కూడా మీరు అర్థం చేయించగలుగుతారు. కానీ జ్ఞానధారణ అందరికీ ఒకే విధంగా జరగదు. ఇందులో జ్ఞానం కావాలి, స్మృతి కావాలి, ధారణ చాలా బాగా ఉండాలి. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలామంది పిల్లలు తమ వ్యాపారాలలో చిక్కుకొని ఉంటారు. ఏ పురుషార్థము చేయరు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉన్నది. కల్పక్రితం ఎవరెంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు. అంతిమంలో పూర్తిగా సోదరులై ఉండాలి. ఆత్మ శరీరం లేకుండా వచ్చింది, అలాగే వెళ్ళిపోవాలి. చివర్లో ఎవరూ గుర్తు రాని విధంగా ఉండాలి. ఇప్పుడు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఎంతవరకు వినాశం అవ్వదో అంతవరకు స్వర్గంలోకి ఎలా వెళ్ళగలరు? తప్పకుండా సూక్ష్మవతనానికైనా వెళ్తారు, లేక ఇక్కడే మరో జన్మ తీసుకుంటారు. ఏ లోపము మిగిలి ఉందో దాని కొరకు పురుషార్థం చేస్తారు. అది కూడా వారు పెద్దవారైనప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉన్నది. మీకు ఏకరస అవస్థ చివర్లో తయారవుతుంది. అంతేకాని వ్రాసుకొనట ద్వారా అంతా గుర్తుంటుందని కాదు.
మరి గ్రంథాలయాలలో ఇన్ని పుస్తకాలు ఎందుకు ఉంటాయి? వైద్యులు, లాయర్లు మొదలైన వారు చాలా పుస్తకాలు ఉంచుకుంటారు, అధ్యయనం చేస్తారు. మనుషులకే లాయర్ అవుతారు. ఆత్మలైన మీరు ఆత్మలకు వకీలవుతారు. ఆత్మలను చదివిస్తారు. అది శారీరక చదువు, ఇది ఆత్మీక చదువు. ఈ ఆత్మీక చదువు ద్వారా మళ్ళీ 21 జన్మలు ఎప్పుడూ పొరపాట్లు చేయరు. మాయారాజ్యంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా చాలా సహనం చేసుకోవలసి ఉంటుంది. ఎవరు పూర్తిగా చేసుకోరో, కర్మాతీత స్థితిని పొందుకోరో వాళ్ళు చాలా సహనం చేయవలసే ఉంటుంది. పదవి కూడా తక్కువైపోతుంది. విచారసాగర మతనం చేసి ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటే మీలో చింతన జరుగుతుంది. కల్పక్రితం కూడా ఈ విధంగానే తండ్రి వచ్చారు. శివ జయంతి జరపబడుతుందని పిల్లలకి తెలుసు. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. అవన్నీ శాస్త్రాలలోని విషయాలు. ఇది చదువు. సంపాదనలో ఖుషి ఉంటుంది. ఎవరికి లక్షల సంపాదన జరుగుతుందో వారికి చాలా ఖుషి కలుగుతుంది. కొందరు లక్షాధికారులుగా ఉంటే కొందరు ఏమీ లేనివారుగా ఉంటారు, అనగా తక్కువ డబ్బు సంపాదించి ఉంటారు. ఎవరి వద్ద జ్ఞానరత్నాలు ఉంటాయో వారికి అంత ఖుషి కూడా ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. విచార సాగర మతనం చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నింపుకోవాలి. డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. ఏ విషయంలోనూ దుఃఖపడకుండా హర్షితంగా ఉండాలి. మీ స్థితిని చాలా కాలం ఏకరసంగా తయారు చేసుకోవాలి. చివరిలో ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. మనమంతా భాయి సోదరులము. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఈ అభ్యాసం చేయాలి. వరదానము: సోమరితనం లేక నిర్లక్ష్యము అనే అలకు వీడ్కోలు ఇచ్చి సదా ఉమంగ ఉత్సాహంలో ఉండే తెలివిగల ఆత్మాభవ. చాలామంది పిల్లలు ఇతరులను చూసి స్వయం సోమరులుగా అవుతారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటారు. ఎవరైనా ఒకరు మోసపోతే అది చూసి నిర్లక్ష్యంగా సోమరిగా అయ్యి స్వయం కూడా మోసపోవడం ఇదేమైనా తెలివైన పనా? ఇలా నిర్లక్ష్యంగా సోమరిగా ఉండేవారి పశ్చాత్తాప గడియలు ఎంతో కఠినంగా ఉంటాయి. బాప్ దాదాకు దయ కలుగుతుంది. అందువల్ల తెలివిగలవారిగా అయ్యి సోమరితనమనే అలలను, ఇతరుల చూసే అలను మనస్సు ద్వారా వీడ్కోలు ఇవ్వండి. ఇతరులని చూడకండి, తండ్రిని చూడండి. స్లోగన్: వారసత్వ క్వాలిటీని తయారు చేయండి. అప్పుడే ప్రత్యక్షత జెండా మోగుతుంది, ఢంకా మోగుతుంది. ఓం శాంతి.
శివ బాబా 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 నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా బాబా నీ ప్రేమయే గంగా జలము బాబా నీ ప్రేమయే గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా మది నిర్మలమాయే నీ ప్రేమతో నయనాలే మెరిసే వదనమే విరిసేను మది నిర్మలమాయే నీ ప్రేమతో నయనాలే మెరిసే వదనమే విరిసేను పావనమై నీ స్మృతిలో మేము పావనమై నీ స్మృతిలో మేము బాబా నీ ప్రేమయే గంగా జలము బాబా నీ ప్రేమయే గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను